1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ ఛానల్. నా పేరు అనురాధ. ఈరోజు మనము ఒక మనిషితో ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా మాట్లాడాలి, ఎలా అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి మేడం అని అనుకుంటున్నారా? అంటే నువ్వు అవును అంటే నేను కాదు, నువ్వు తెడ్డమంటే నేను మెడ్డమంటారు కదా. సో అలాగా మనము ఈరోజు కొన్ని సెంటెన్స్లు హిందీలో, దట్టు హిందీలో ఎలా మాట్లాడాలో మనము ఈరోజు చూస్తున్నాము. అదేంటి మేడం అలా ఎలా మాట్లాడతారు అని అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఇక్కడ అలానే ఏం కాదు. సో ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనము సెంటెన్స్లో ఎలా ఆపోజిట్లు ఉంటాయి, ఊపర్ నీచే, పైన కింద, అక్కడ ఇక్కడ, ఉంది లేదు, అవును కాదు, ఇలాంటివి ఆపోజిట్స్. నచ్చింది నచ్చలేదు, ఈ వర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇంకో విధంగా కాదు. సో ఆపోజిట్స్లో ఎలా మాట్లాడాలి అన్నది మనం ఈరోజు చూస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి నాకు పుస్తకం కావాలి అంటే ఇక్కడ కావాలి అన్నదేంటి పాజిటివ్లో, నాకు పుస్తకం వద్దు అంటే ఇక్కడ మనం నెగిటివ్లో చెప్తున్నాము. ఆపోజిట్ కావాలి వద్దు, నచ్చింది నచ్చలేదు. ఓకే, సో ఇలా మనం ఈరోజు కొన్ని సెంటెన్సెస్ చూస్తున్నాము. చూద్దామా మరి? ऊपर, तुम ऊपर जाओ. तुम ऊपर जाओ అంటే నువ్వు పైకి వెళ్ళు. పైన అంటే ఆ పైన కాదు, పైకి వెళ్ళు అని అంటున్నాము. ఓకే, తుమ్ అంటే నువ్వు, నువ్వు పైకి వెళ్ళు. ఓకే, సో తుమ్ ఊపర్ జావో అంటే ఇక్కడ ఏంటి, ఊపర్ అన్నది పైకి వెళ్ళు. ఓకే, నువ్వు పైకి వెళ్ళు. మరి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఎలా? ఆపోజిట్లో ఏమంటారు? పైకి అంటే ఊపర్ అన్నారు, మరి ఆపోజిట్ కింద అంటే ఏంటి? కిందని హిందీలో ఏమంటారు? నీచే. సో తుమ్ నీచే జావో, తుమ్ నీచే జావో. సో ఇది ఆపోజిట్లో మనం మాట్లాడుతున్నాం. ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఉపయోగిస్తూ సెంటెన్స్ ఫ్రేమింగ్ మనము చేస్తున్నాము. వేరే వాళ్ళతోటి మనం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి కూడా మనము మాట్లాడు. నువ్వు కొన్నిసార్లు మనం అంటాము, నువ్వు పైకి వెళ్ళు, నువ్వు కిందికి వెళ్ళు, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హిందీలో మాట్లాడాలి అన్నది ఇది టాపిక్ అండి. సో తుమ్ ఊపర్ జావో, దానికి ఆపోజిట్ ఏంటి? ఊపర్కి ఆపోజిట్ ఏంటి? నీచే. ఓకే, నువ్వు పైకి వెళ్ళు, నువ్వు కిందికి వెళ్ళు. ఓకే, మరి లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు ఫస్ట్ మాట్లాడకుండా అని అంటారు కదా. లోపల అనడాన్ని ఏమంటారు? అందర్. ఓకే, లోపల అనడానికి అందర్ అంటాము. ఓకే, మరి అందర్ అన్నాము, బయటికి వెళ్ళు అని అంటాం కదా, ఊరికే అరవద్దు, బయటికి వెళ్ళు నువ్వు కాసేపు అని అంటాము. సో దాన్ని మరి బయటికి వెళ్ళు అనడాన్ని ఏమంటారు హిందీలో? బాహర్. ఏమంటాము? బాహర్. ఇక్కడ మనం ఇవే పెట్టి నువ్వు పైకి వెళ్ళు ఉంది కదా, సో ఇదే నేను తీసుకొని వచ్చేసి తుమ్ అందర్ జావో. సో తుమ్ అందర్ జావో అంటున్నాను, అంటే నువ్వు లోపలికి వెళ్ళు అని. మళ్ళీ ఇదే నువ్వుని తీసుకొచ్చి తుమ్ బాహర్ జావో. ఓకే, తుమ్ అందర్ జావో, తుమ్ బాహర్ జావో. ఇలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో మాట్లాడుకుంటున్నాము. ఓకే, సో అందర్ అయిపోయింది, ఊపర్ అయిపోయింది. ఇవి రెండే ఉన్నాయా మేడం, ఇంకేం లేవా ఆపోజిట్లో అంటే? ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. అలా నేర్చుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. కొన్ని వర్డ్స్ ఇంకా చూద్దాము. ఓకే, అచ్చా. అచ్చా అంటే ఏంటి? బాగుంది, గుడ్. ఓకే, అచ్చాకి ఆపోజిట్ బురా. అచ్చా బురా. ఇక్కడ నువ్వు బాగున్నావు, తుమ్ అచ్చే హో. ఓకే, తుమ్ అచ్చే హో అంటే నువ్వు బాగున్నావు. ఓకే, మరి నువ్వు బాలేవు అని చెప్పాలి. ఎలా? తుమ్ బురే హో.
ఇంకొకటి అండి, ఇక్కడ నేను ఒకటి చెప్తాను. వర్డ్ లో వచ్చింది మనం సెంటెన్స్ లోకి వెళ్ళేసరికి డిఫరెంట్ అయిపోతుంది. తుమ్ బురా హో అని మనం చెప్పలేము. ఎందుకు అంటే అక్కడ మనము సెంటెన్స్ లోకి వచ్చిన వర్డ్ ఈజ్ డిఫరెంట్. సెంటెన్స్ మేకింగ్ లో వచ్చేసి కొన్ని డిఫరెన్స్ అయిపోతూ ఉంటాయి. సేమ్ వర్డ్ ని మనము సెంటెన్స్ లో పెట్టలేము. అప్పుడు సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ప్రాపర్ గా ఉండదు. ఓకే, సో ఇక్కడ చూడండి, తుమ్ బురా హో కాదు, బురే హో, నువ్వు మంచివాడివి కాదు అని. ఓకే, తుమ్ అచ్చే హో. ఓకే, లేనా, లేనా తీసుకోవడం. ఓకే, లేనా అంటే ఏంటి? తీసుకోవడం. దీనికి ఆపోజిట్ నాకు తెలుసు మేడం, దేనా. కొంతమందికి కొన్ని వర్డ్స్ తెలుస్తూ ఉంటాయి. సో దేనా అంటే ఇవ్వడం. సో ఏదన్నా కావాలి అంటే దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో మనము కావాలి, వద్దు, తీసుకోవడము, వద్దు అని మనము ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ లో కొన్ని వర్డ్స్, ఆపోజిట్ వర్డ్స్ ని యూజ్ చేస్తూ సెంటెన్స్ ఎలా మార్చాలి, వాటితో మనము సెంటెన్స్ వేరే వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి అన్నది మనము చూస్తున్నాము. ఓకే, अंदर बाहर ऊपर నీచే. ఇవి ఇక్కడ రాస్తున్నాను మీకు గుర్తుండడానికి, ఎందుకంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ గా ఉందని. లేనా, దేనా, అచ్చా, బురా. ఇంకా బహుత్ చూడండి, ఇక్కడ బహుత్ అంటే చాలా. మరి దీనికి ఆపోజిట్ కమ్. కమ్ అంటే ఏంటి? కొన్ని, సమ్. ఓకే, సో ఇవి మీ పిల్లలకు స్కూల్లో కూడా యూజ్ అవుతాయండి. పిల్లలకు ఆపోజిట్స్ కంపల్సరీ మీ స్కూల్లో మీ పిల్లలు చదువుతుంటారు కదా, వాళ్ళ స్కూల్లో ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, వాటికి కూడా యూజ్ అవుతాయి. మీకే కాదు, మీ పిల్లలకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, బహుత్ అంటే ఏంటి? చాలా. కమ్ అంటే కొంచెం. ఓకే, ఖరీదనా, బేచనా. ఖరీదనా అంటే కొనడం, బేచనా అంటే అమ్మడం. ఇక్కడ నేను ఒక వస్తువు కొంటున్నాను, మై ఏక్ చీజ్ ఖరీద్ రహీ హూ. ఓకే, సో అదే వస్తువుని నేను అమ్ముతున్నాను. ఎందుకంటే కొంటున్నాను, అమ్ముతున్నాను చెప్పాలి. నేను కొంటున్నాను అనడాన్ని ఏమంటాము? ఖరీదనా. దానికి ఆపోజిట్ ఏంటి? బేచనా. మై ఏక్ చీజ్ ఖరీద్ రహీ హూ, మై ఏక్ కపడా ఖరీద్ రహీ హూ, మై కితాబ్ ఖరీద్ రహీ హూ, మై ఘర్ ఖరీద్ రహీ హూ. ఇలా కొన్ని వర్డ్స్ మనం పెట్టి కొంటున్నాము. సో దాన్ని సేమ్ అదే ఆపోజిట్ డైరెక్షన్ లో ఏంటి? మై బేచ్ రహీ హూ, మై ఏ చీజ్ బేచ్ రహీ హూ, మై ఘర్ బేచ్ రహీ హూ. ఓకే, ఇలా మనం దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టి మనము కంప్లీట్ సెంటెన్స్ చేయొచ్చు. ఓకే, సుబహ. సుబహకి ఆపోజిట్ ఏంటి? शाम, మార్నింగ్ అండ్ ఈవినింగ్. मैं सुबह उठता हूँ, मैं शाम को घर जाता हूँ. मैं शाम को, కొంతమంది లేట్ గా కూడా లేస్తారు, సో అలా అని కాదు. సుబహ, షామ్, ఇవి ఆపోజిట్స్ మనం మాట్లాడడానికి కావాల్సినవి. అలాగే మీ పిల్లలకు స్కూల్లో సిలబస్ లో కూడా పనికి వస్తాయి. ఇది రెండు విధాలుగా మనం యూజ్ చేసుకో. ఆపోజిట్ డైరెక్షన్ లో మాట్లాడడానికి, పిల్లలకు ఆపోజిట్ వర్డ్స్ నేర్పించుకోవడానికి. మరి మీరు కూడా నేర్చుకొని మీ పిల్లలకు నేర్పిస్తారని అనుకుంటున్నాను.